ఒక రైతు నడుస్తూ పట్నం వైపు వెళ్తున్నాడు. అతని జోబిలో ఒక 5 రూపాయల నాణెం, ఒక రాయి ఉన్నాయి. నాణెం కొత్తది, తలసలా మెరిసిపోతోంది. నల్లగా గరుగ్గా ఉన్న రాయిని చూసి నాణెం చిరాకు పడింది. పైగా రైతు అడుగుల కుదుపులకి రాయి వచ్చి నాణానికి తగులుతూ ఉంది. 5 రూపాయల బిళ్ళ ఎగతాళిగా రాయితో ఇలా అంది, నన్ను తాక్కు, దూరంగా మర్యాదగా ఉండు. నేను ఇలా విలువలేని రాయిని కాను. నన్ను డబ్బు అంటారు. నాతో ఆహార పదార్థాలు, వస్తువులు ఎన్నో కొనుక్కోవచ్చు. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఆ మాత్రం తెలియదా అంటూ గొప్పలు పోయింది. రాయి అలాగా అన్నట్లు ప్రశంసగా చూసింది. ఇక నాణెం రెచ్చిపోయి తన గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది. తను ఇప్పటికీ ఎన్ని చేతులు మారింది, తనతో ఎన్నెన్ని వస్తువులు కొనుక్కోవచ్చో అన్నీ చెప్పడం మొదలుపెట్టింది. అన్నింటినీ ప్రశాంతంగా వినింది రాయ్. ఇంతలో లేత మొక్కజొన్న పొత్తులు నిప్పులపై కాలుస్తున్న వాసన వచ్చింది. ఈ రైతు నన్ను ఆ బండివాడికి ఇచ్చి ఓ కండె కొనుక్కుంటే బాగుండు. వాడి గల్లాపెట్టెలో నా స్నేహితులతో చేరిపోతాను. మురిగ్గా ఉన్న నీతోటి నేను ఉండలేకపోతున్నాను అంది నాణెం బడాయిగా. నిజమే, ఒప్పుకుంది రాయి నిజాయితీగా. కానీ రైతు నడక ఆగకుండా సాగిపోయింది. భోజన సమయానికి రైతు ఓ చెట్టు కింద ఆగాడు. తన మూట విప్పి అందులోంచి పెరుగన్నం తీసుకొని గోంగూర పచ్చడి నంచుకుంటూ తినసాగాడు. ఆ పెరుగన్నం తిన్న తర్వాత కాసేపు నడుము వాల్చాడు. ఇంతలోనే లేచి ఎవరితోనో మాట్లాడసాగాడు. ఆ మాటలు విని పట్నం నుంచి పల్లెటూరుకు వస్తున్న ఒక రైతు మిత్రుడిగా అనుమానం వేసింది రాయికి, నాణ్యానికి. నీకోసమే పట్నం బయలుదేరాను మిత్రమా. నా తండ్రి పోతూ పోతూ ఇదిగో ఈ రాయిని నా చేతికిచ్చి కన్ను మూశాడు. ఇది ఏ పాటి విలువ చేస్తుందో నువ్వు చెప్పగలవా? నువ్వు రత్నాల వ్యాపారివి కదా అంటూ తన జేబులో ఉన్న రాయిని తీసి స్నేహితుడి చేతికి అందించాడు. దాన్ని పరీక్షించిన రైతు మిత్రుడు ఆశ్చర్యంతో తలమునకలవుతూ, ఇది ముడివజ్రం, దీన్ని సానపెడితే ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నిటినీ కొనేయగలవు అన్నాడు. ఆ మాటల్ని జేబులో నుంచి వింటున్న నాణెం తెల్లబోయింది. రైతు కళ్ళు సంభ్రమంతో మెరిశాయి. ఆ రాయిని తీసుకుని మళ్ళీ జేబులో వేసుకున్నాడు. జేబులోకి చేరిన రాయిని చూసి నాణెం గౌరవంగా పక్కకు జరిగింది. తన గొప్పలకి సిగ్గుపడి మౌనంగా ఉంది నాణెం. రాయి నాణ్యాన్ని స్నేహంగా చూస్తూ, మౌనంగా ఉండిపోయావేం మిత్రమా, నువ్వు గలగలా మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది అనింది. నాణ్యం సిగ్గుతో, నీ విలువ తెలియక ఏదో బడాయిపోయాను, నన్ను క్షమించు ప్లీజ్ అనింది. నువ్వు విలువైన వజ్రానివని ముందే నీకు తెలుసా అని అడిగింది. తెలుసు అన్నట్లు తల ఊపింది రాయి. మరి నేను అన్ని గొప్పలు పోతుంటే నాకు బుద్ధి వచ్చేటట్లు నువ్వు వజ్రానివని ఎందుకు చెప్పలేదు అని అడిగింది. ఇదిగో ఇందుకే, నాకు సహజసిద్ధమైన మంచి స్నేహం కావాలి. నువ్వు ఇప్పుడు చూడు ఎలా వినయంగా బిడియంగా మారిపోయావో. కృత్రిమత్వం నాకు నచ్చదు. నేనెవరో తెలిస్తే నువ్వు ఇలా ఉండేదానివి కావు. మన నిజమైన విలువ స్నేహంగా నిజాయితీగా ఉండే మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. డబ్బుతో తూచగలిగేది నిజమైన విలువ అనిపించుకోదు అంది రాయి. వజ్రపు ఆలోచన ధోరణికి ముగ్ధురాలైపోయింది. చేరువుగా వచ్చే నాణ్యాన్ని చూసి ఆదరంగా చూసింది రాయి. మళ్ళీ మునుపట్లాగే ఎడతెరిపి లేని కబుర్లతో వాళ్ళ ప్రయాణం హాయిగా కొనసాగింది. సంపదను చూసి స్నేహం చెయ్యొద్దు, మనసును చూసి స్నేహం చెయ్యండి. గుడ్ లక్.